తీవ్ర వాయుగుండం ప్రభావంతో విశాఖలో ఈదురుగాల బీభత్సం ఏ స్థాయిలో ఉందంటే దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చిన్నవాల్తేరు రోడ్లో ఉన్న చెట్లన్నీ దాదాపుగా కూలిపోయే, భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతోపాటు ఐరన్ పోల్స్ కూడా పడిపోయాయి. చాలా చోట్ల హోర్డింగ్లు కూలిపోయాయి. దీంతోపాటు రోడ్లపై ఉన్న స్టాపర్లు కూడా రోడ్లపై పడిపోయాయి. అంటే దాదాపుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీవ్ర వాయుగుండంతో గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల గరిష్టంగా గాలులు వీచే అవకాశం ఉంది. దీని తీవ్రత ఇంకా తీరం వైపు వచ్చే కొద్దీ దాని తీవ్రత మరింత పెరుగుతుందని చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే చూడొచ్చు, ఇక్కడ కేవలం ఈ చిన్నవాల్తేరులోనే ఆర్సీడీ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ దాదాపుగా 20 వరకు చెట్లు రోడ్డంతా కూడా ఎక్కడికెక్కడ కూలిపోయి కనిపిస్తూ ఉన్నాయి. చెట్లన్నీ నేల కూలిపోయాయి. భారీ వృక్షాలు కూడా ఈ ఎదురుగాళ్లకు బీభత్సానికి పూర్తిగా ఇవి కూలిపోయి కింద పడిన పరిస్థితులు మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఎంత భారీ వృక్షం అంటే ఇది, ఎంత గాలికైనా సరే నిల్చునే ఆ హుదూదుని సైతం తట్టుకునే ఈ చెట్టు ఈరోజు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీనికి తోడు ఒక 10 నిమిషాల పాటు భారీగా ఎదురుగాలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఈ భారీ వృక్షం అనేది కూలిపోయింది. దీంతోపాటు ఈ కరెంటు పోల్ ఏదైతే ఉంటుందో, ఈ ఐరన్ పోల్ సోలార్కి సంబంధించింది, ఈ పోల్ కూడా పూర్తిగా కూలిపోయి కిందన బేస్మెంట్తో సహా కూలి కింద పడిపోయినట్టు మనం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతోపాటు ఈ గోడలు, ఈ చెట్టు కూలిపోయిన సమయంలో గోడలు కూడా ధ్వంసం అయిపోయాయి. కేవలం ఈ ఒక్క చెట్టే కాదు, దాదాపుగా ఈ రోడ్లో ఆ చివరి వరకు దాదాపుగా 1/2 కిలోమీటర్ మేర ఈ రోడ్లో చెట్లని కూడా పూర్తిగా కూలిపోయే పరిస్థితి. ఇటువైపు చిన్నవాల్తేరు రోడ్, అటువైపు సాయిబాబా ఆలయం ఉన్న ఈస్ట్ పాయింట్ కాలనీ రోడ్లో కూడా ఇదే బీభత్సం అనేది కొనసాగుతుంది. ఒకవైపు బీవీకే కాలేజ్ రోడ్డు సిటీలో ఉన్న ఆ రోడ్లో కూడా భారీగా చెట్లు కూలిపోయాయి. దీంతోపాటు ఆ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద భారీ చెట్లు కూలిపోయి ఒక కారుపై పడడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. అంటే కాస్త వర్షం ఇప్పుడు తెరిపించినప్పటికీ ఈ బీభత్సంతో రవాణాకు పూర్తి స్థాయిలో ఆటంకం ఏర్పడింది. చాలామంది వాహనాలు రోడ్డుకి అడ్డంగా పెట్టి ఇక్కడ నుంచి నడుచుకెళ్లే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈరోజు దసరా పండుగ నేపథ్యంలోని జనాలు ఎవరు బయటికి రాలేనంత పరిస్థితి నెలకొంది. సార్, ఈ వర్షంకి ఈ గాలులకి చెట్లు బాగా కూలిపోయాయి సార్ ఈ ఏరియాలో. అవునండి, ముందు కూడా అయిపోయింది, ఆ వెనక్కి కూడా కూలిపోయాయి. ఇప్పుడు మేము బయటకు వెళ్ళాలంటే కారు బయట పెట్టుకున్నాం. అపార్ట్మెంట్ ఇక్కడే ఉంటున్నాం మేము. కాకపోతే సడన్ గా ఎదురుగాలు గస్ట్స్ అంటారు కదా, గస్ట్ విండ్స్ వల్ల ఏంటంటే మరి దానికి ఏం చేయలేము. దాదాపుగా 10 నిమిషాల పాటు బాగా వచ్చాయి కదా. 10 నుంచి ఒక 15 నిమిషాలు విండ్ స్పీడ్ చాలా ఎక్కువ ఉంది. దానివల్ల ఏంటంటే చెట్లు పడిపోయాయి బాగా, దాని వెనక్కి కూడా పడిపోయాయి చెట్లు. ఈ రోడ్లో దాదాపుగా చూస్తున్నాం, అటువైపు ఈస్ట్ పాయింట్ కాలనీ రోడ్డు, ఈ రోడ్లో దాదాపుగా 10 నుంచి 20 చెట్ల వరకు కూలిపోయి కనిపిస్తున్నాయి. పడిపోయి సార్ మొత్తం చివరి వరకు పడిపోయి. ఇదంతా చిన్నవాళ్ళ క్వార్టర్స్కు అక్కడ నుండి కూడా అక్కడ ఇది మోర్ ఉంది, మోర్ ఆబ్జెక్ట్లో కూడా పెద్ద చెట్లు పడిపోయి. వెహికల్స్ వెళ్ళే పరిస్థితి ఉందమ్మా రోడ్ల మీద? లేదు లేదు లేదు, వెహికల్స్ అస్సలు దారి లేదు. ఏమంటున్నా కార్ అక్కడ పెట్టేసామా వెనకాల, ఇటు నుంచి రాలేము అటు నుంచి రాలేము. విపరీతమైన గాలి బాగా వేసింది, 15 మినిట్స్ అట్లా బాగా వేసింది, చాలా విపరీతంగా. ఇప్పుడు ఈ గాలుల తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే పూర్తిగా అంటే వాహనాలు నిలిపేసి ఈ పక్క నుంచి అందరూ ఒక్కొక్కరిగా నడుచుకుని వస్తూ ఉన్నారు. ఈ చెట్లు, భారీ చెట్లు నెలకొరిగాయి. దీంతో రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. చిన్నవాల్తేరు రోడ్డు, ఈస్ట్ పాయింట్ కాలనీ రోడ్లో ఈ చెట్లు పూర్తిగా నెలకొరవడంతో జనజీవనం ఈ రోడ్లో స్తంభించిపోయింది. సిటీలో చాలా రోడ్లో ఇదే పరిస్థితి ఉంది. అయితే ఇది మరో 24 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. ఎందుకంటే ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల ఈ గాలుల తీవ్రత తీవ్రంగా పెరుగుతోంది. దీంతో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళదని ఒకవైపు సూచనలు జారీ చేశారు. దీంతోపాటు ఆ తీరం వెంబడి బలమైన ఎదురుగాలు ఇస్తాయి, మండపాల దగ్గర ఎవరు గుమిగూడి ఉండదు, దీంతోపాటు చెట్ల కింద ఎవరు ఉండొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే అందుకు తగ్గట్టుగానే ప్రత్యేకంగా ఈ గాలుల తీవ్రత అనేది స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV9 విశాఖపట్నం.